గోడ మీద రాసుకోవాలి ప్రొద్దున. ఏమిటి అనేది నా చేతులు ఉంటుంది, ఎట్లా అనేది నాకు సంబంధించింది కాదు. ఆ వాక్యే నా నోట్లోకి రావద్దు. ఇది ఎలా జరుగుతుంది, ఇది మరి రేపు ఎట్లా, నా భవిష్యత్తు ఎట్లా అని అంటాం కదా సార్. ఆ పదము మనం రాకూడదు, మన నోట్లోకి వెళ్ళి రాకూడదు. ఇప్పుడు ఒక రైతు భూమిలో విత్తనం పెట్టిన తర్వాత చెట్టు ఎట్లా పెరుగుతుందని అనుకుంటాడా? మరి చెట్టు పెరిగే దశలో చెట్టు పెరుగుతుంది, కాయ కాస్తుంది, పువ్వు వస్తుంది, కాయ కాస్తుంది, పిందె అయిన తర్వాత కాయ పండుగ మారుతుంది, పరిపక్వత వచ్చిన తర్వాత ఫలం వస్తుంది. సో ఈ దశలో మనిషి చేతులు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అందుకే ఏమిటి అన్నది అంటే ఇక్కడ మనిషి రైతు ఎక్కడ ఉన్నాడు సార్? ఓన్లీ యాక్షన్లోనే ఉన్నాడు. అంటే రైతు విత్తనం నాటే అంటే ఎక్కడైతే ఆ భూమిని కల్టివేట్ చేసి శుద్ధి చేసి విత్తనం నాటుతాడో తన వరకు తన పరిధి అంతే. ఎట్లా అనేది మన సంబంధించింది కాదు. ఆ ఎట్లా అనేది ఏం జరుగుతుందంటే మొత్తం కర్మ జరిగిన తర్వాత, అంటే మనిషి ఎప్పుడైతే యాక్షన్ జరిగిన తర్వాత ఆ ఫలితం ఉద్భవించిన తర్వాత ఫలితాన్ని ఎట్లా నిర్ణయించనో దైవం నిర్ణయిస్తుంది. అంటే ప్రకృతి అంటే మనం ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్రకృతి అంటే శివుడు. ఈ సమస్త విశ్వము మొత్తం శివుడు నిక్షిప్తమై ఉంటాడు. అంటే శక్తులు 3 రకాలుగా. ఈ ప్రకృతి శివుడు అంటే ఈ శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటాం కదా. ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే సమస్త విశ్వంలో ప్రకృతి తన ఆదేశానుసారము జీవులను ఆడిస్తూ ఉంటుంది. ఆ జీవులను ఆడించే ఆ పరిణామ క్రమంలో మనిషిని ఎలా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎవరెవరికి ఏ ఫలితం ఇవ్వాలంటే వాళ్ళు చేసిన కర్మ ఫలాన్ని తిరిగి వాళ్ళకి అందజేసే క్రమంలో ప్రకృతి ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే శివుడు ఆదేశం ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం ఉన్న సార్, ఒక సెక్రటరియట్ రూల్ ఎట్లా జరుగుతుందో ఒక కలెక్టర్ నుంచి ఆర్డీఓ ఎంఆర్ఓకి ఎట్లా జరుగుతుంది అంటే ఒక ప్రొసీజర్ గ్రౌండ్ లెవెల్ ఒక గ్రామంలో ఒక మండల్లో ఏదన్నా జరగాలంటే ప్రభుత్వం ఆదేశానుసారం జరుగుతుంది. డైరెక్ట్ ఎవరు నిర్ణయం తీసుకోరు. కానీ కింద వర్క్ చేసే వాళ్ళు వేరే ఉంటారా లేదా? ఇక్కడ ప్రకృతి శివుడు ఏం చేస్తాడంటే ఆయన ఆదేశాన్ని ప్రకారం సమస్త జీవులను తన ఆధీనంలోకి తీసుకొని ఎవరెవరికి ఏ ఫలితాన్ని అందజేయనో వాళ్ళ మైండ్ను క్యాచ్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రకృతి రాజ్యాంగం ఇది. ప్రకృతి రాజ్యాంగం అంటే ఆజ్ఞ అంటే నియమం సార్. రైట్. శివుడి ఆజ్ఞానుసారం ఈ జీవులు కానీ ప్రకృతి కానీ ప్రవర్తించడమే. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు మైండ్ ఉంటుంది కదా, అట్లా యూనివర్సల్ మైండ్ ఉంటుంది. సో యూనివర్స్ ఇప్పుడు మన మైండ్ లో ఇప్పుడు మనకు మన బాడీలో బ్రెయిన్ ఉంటుంది. మనసు వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ అనేది మనం పుట్టుకతో వస్తుంది. అంటే మనకు పుట్టుకతోటే బాడీ క్రియేషన్ తోటి వస్తుంది. బ్రెయిన్ కంట్రోల్లో మన శరీరం ఉంటుంది. సో మనస్సు అనేది పుట్టిన తర్వాత ఎంటర్ అవుతుంది. అంటే మనస్సు అనేది ఈ ప్రపంచం అంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎంటర్ అవుతుంది. మన మనస్సునే మనం ఒక రకంగా మైండ్ అంటాము. లైట్ మనస్సు అంటే జస్ట్ ఏం లేదు, మన ఇన్ఫర్మేషన్. అంటే మనం ఏదైతే చిన్నప్పుడు చదువుకున్నామో పెరిగి పెద్ద అదంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మన మైండ్ మన బ్రెయిన్ చేతిలో మన బాడీ ఎట్లా కంట్రోలింగ్ ఉంటుందో సమస్త ఈ విషయంలో యూనివర్సల్ మైండ్ కంట్రోల్లో జరుగుతుంది. దీన్నే ప్రకృతి ఆదేశానుసార ప్రకారం ఈ సమస్త జీవులను ఆడించుకోవచ్చు. ఎట్లా చెప్పాలంటే దీన్ని ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోగ్యసి మహిం తస్మాత్ ఉత్తిష్ట కుంతాయ యుద్ధాయ కృతనిశ్చయ. హతావో అంటే నువ్వు ఎప్పుడైతే మరణిస్తావో నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ప్రాప్యసి స్వర్గం అంటే ప్రాప్తిస్తుంది స్వర్గం. నువ్వు చంపబడితే పైలోకంలో స్వర్గం ప్రాప్తిస్తుంది. మళ్ళీ జిత్వావా అంటే యుద్ధం గెలిస్తే, జిత్వావా అంటే గెలిస్తే, భోగ్యస్య మహిం అంటే భోగ్యస్య అంటే అనుభవిస్తావు, మహిం అంటే రాజ్యం. మన ఘంటసాల గారి భాషలో చెప్పాలంటే యుద్ధ రంగంలో మరణించినచో వీరస్వర్గం. రైట్ సార్, మీరు అన్నది వాస్తవం. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు చంపబడితే స్వర్గానికి వెళుతావు, ఒకవేళ గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు. మళ్ళీ ఇందులో ఏం చేస్తాడంటే కుంతాయ అంటే కుంతి కుమార యుద్ధాయ కృతనిశ్చయ అంటే యుద్ధానికి చేయడానికి కృతనిశ్చయుడు అని చెప్తాడు. ఈ శ్లోకం మీకు చూస్తే సింపుల్ కనబడుతుంది, కానీ ఇందులో మూల అర్థాన్ని తీసుకెళ్తే ఏంటంటే నీ చేతుల్లో ఏం లేదని చెప్తుంది ఇక్కడ. సో నువ్వు యుద్ధం చేయడమే నీ పని. అందులో గెలిచినా ఒకవేళ నువ్వు గెలుస్తావని చెప్తలేడు ఇక్కడ, కానీ పరమాత్మకు తెలుసు
యుద్ధం గెలుస్తావు, రాజ్యం అనుభవిస్తావు అని తెలిసినా కూడా ఆయన చెప్తలేడు చూసావా. అవును. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు, అది దైవం కంట్రోల్లో ఉంది. ఆ దైవం కంట్రోల్లో ఉండడమే ప్రకృతి ఆధీనంలో ఉండడం. ఓకే ఓకే. సో గురుగారు, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఈ పంచభూతాల యొక్క ఇప్పుడు మనకు కనబడే పంచభూతాల్లో ఈ ఆకాశం అనేది ఒకటి ఉంది. ఆకాశిక్ రికార్డ్స్ అంటారు కదా, అంటే మన కర్మల్ని మనం చేసే ప్రతి పనిని ఈ ఆకాశిక్ రికార్డ్స్లో నమోదవుద్ది అని చెప్తుంటారు. నిజమేనా అది? ఆకాశం వేరు, ఆకాశిక్ రికార్డ్స్ వేరు. అచ్చా. ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఇప్పుడు మనకు ఒక బ్యాంక్ ఉంటుంది సార్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లనో మన కర్మల యొక్క ఫలితాలను నిక్షిప్తం చేసే అది ఒక వ్యవస్థ. అది సూర్యమండలంలో నిక్షిప్తమై ఉంటుంది. అది ఇక్కడ ఈ పంచభూతాలలో కాదు. సో అది దానికి సూర్యమండలంలో దానికి ఇప్పుడు మనకు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లా ఉంటుందో, సో ప్రకృతిలో అదొక వ్యవస్థ ఉంటుంది. అందులో మన కర్మలో నిత్యం మన పంచభూతాల ద్వారా, అంటే ఇప్పుడు మనం చేసే కర్మలు ఉంటాయి కదా సార్, ఆ కర్మల యొక్క ఫలితము పంచభూతాల ద్వారా మన లోపల దృశ్యం లోపల నిక్షిప్తమై ఆ దృశ్యాన్ని సూర్యమండలానికి చేరవేరుస్తుంది. అక్కడ ఆకాశ రికార్డ్స్ లో ఒక్కొక్కరిది డాటాలో అక్కడ నిక్షిప్తం. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి మొత్తం మన మీద ఒక నిఘా వ్యవస్థ అనుకోవాలా? 100%. మనం మొత్తం ప్రకృతి కంట్రోల్లో ఉంటాం సార్. ఓకే. ఇప్పుడు మనం ఎవ్వరికి తెలియకుండా చేస్తున్నాం, మనం సీక్రెట్ గా అనుకుంటాం, కానీ ప్రకృతికి మాత్రం సీక్రెట్ ఏం కాదుగా. సీక్రెట్ కాదు, కానీ ఎట్లా కాదు అంటే ఇప్పుడు మీరు ఒక చర్య చేసిరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు మీద కుక్క పిల్లని కొట్టిరు, అక్కడ కుక్క పిల్లని కొట్టినప్పుడు మీ మనసు ఆ దృశ్యం తీసుకుందా లేదా? తీసుకుంది. ఆ దృశ్యమే రికార్డ్ అయితే అంతే కదా. ఇప్పుడు మీరు మీ దృశ్యాన్ని అయితే తొలగించలేరు కదా. సో ఇప్పుడు ఫోన్ లో రికార్డ్ అయిన డాటాను తొలగించవచ్చు, కానీ మనసులో నిక్షిప్తమైన దృశ్యాన్ని తొలగించలేం కదా. ఆ దృశ్యము మన ఆత్మసాక్షి మనసాక్షి అంటాం కదా సార్. సో అందులో రికార్డ్ అవుతుంది, మన లోపలనే రికార్డ్ అయి అది సూర్యమండలంలోకి చేరవేయబడుతుంది. ఓకే. కాబట్టి మనం ఇది పంచభూతాల ద్వారా జరుగుతుంది. అదే మనం తప్పు చేసాం, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం మనం. ఎవరు చూడరని మనం అనుకుంటాం. భగవంతుడు తన లోపలనే సీసీ కెమెరా పెట్టినని చూడరు అంతే కదా సార్. ఇప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేసాడు, మర్డర్ చేసినప్పుడు ఆ పిక్చర్ వీనిలో ఉంటది కదా. సో భౌతికంగా చట్టాల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ప్రకృతి న్యాయస్థానం నుంచి ఎవరు తప్పించుకోలేరు సార్. ప్రకృతిలో రికవరీ ఉంటుంది అంటారు, అంటే ప్రకృతి రికవరీ చేస్తుంది, అంటే మన కర్మల యొక్క ఫలితాన్ని రికవరీ చేస్తుంది అంటారు కదా. అంటే ఇది ప్రకృతి మన మీద పగబడుతున్నట్ట, అంటే మనం చెడు చేస్తే 100 రెట్ల చెడు మనకు వచ్చేలాగా చేస్తుంటది కదా. అంటే మీది పగ తీర్చుకుంటుందా మన మీద, లేదంటే ఇది ఒక బ్యాలెన్స్ చేసే టెక్నిక్, అంటే సమతుల్యం చేస్తుందా ప్రకృతి? సమతుల్యము అనేది వేరు సార్. మళ్ళా ఇక్కడ సమతుల్యత ఏంటంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సమానంగా ఎట్లా తీసుకుంటామో, ప్రకృతిలో ఈ భూమి మీద ఉన్న సంపద అంతా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి అర్హుడే, సమానంగా అర్హుడు. అంటే ఒక కుటుంబ తల్లిదండ్రులకు 2 పిల్లలు ఎంతో సంతానం ఉంటే అంతా ఎట్లా అర్హులో, ఈ భూమి మీద ఉన్న సంపదకు అంతా మనం అర్హులమే. కానీ అర్హులం ఎట్లయితాము అంటే అది అర్హత మనం సంపాదించుకున్నప్పుడు. ఆ అర్హత ఎట్లా సంపాదించుకోవాలంటే మన కర్మానుసారం పొందాలి. అది మన కర్మానుసారం, అంటే మనకి ఎంత భాగస్వామ్యం దొరుకుతుందో అంత తీసుకోవాలి, అంత నీకు ప్రకృతి ఇస్తుంది. అది ఇప్పుడు తల్లిదండ్రులు రాసిస్తారా లేదా? సో సమ్ పీరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే అర్హత వచ్చిందో, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవన విధానం కొనసాగించే సమయంలో ప్రకృతి తన ఆస్తి పంపకాలను తల్లిదండ్రులు ఎట్లా పంచుతారో వీళ్ళ అర్హతను సంపాదించుకున్నాక, అంటే కర్మ ద్వారా వీళ్ళకి ఎంతైతే అర్హత ఉందో ఆ కర్మ ఫలాన్ని ప్రకృతి ఏదో ఒక రూపంలో వాళ్ళకి తీసుకొస్తుంది. ఒకవేళ దాన్ని మీరు అన్యాయంగా లాక్కున్నా మళ్ళీ ఏదో ఒక రూపంలో మీరు తిరిగి ఇచ్చేస్తుంది ప్రకృతి. లాక్కుంటే ఇప్పుడు మనం లాక్కునుడు ఉండదు సార్. ఇక్కడ ఎట్లా లాక్కుండదు అంటే ప్రకృతిని జీవన విధానం కొనసాగించడానికి నాకు రావాల్సిన దాన్ని ఫలానా ఎక్స్ అనే వ్యక్తి లాగేసుకున్నాడు అంటే నాకు అన్యాయం చేశాడు. అన్యాయం ఉండదు సార్. ఇక్కడ ఎవ్వరికి అన్యాయం ఉండదు ప్రకృతిలో. అన్యాయం ఉండదు. మీరు కర్మ నుంచి రుణ చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చిండు? మీ కర్మ రుణ చెల్లింపులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు గత జన్మలలో ఏ పుణ్యం లేదు, అసలు గత జన్మలలో పుణ్యం లేదు, కానీ ఈ జన్మలోకి వచ్చిరు కదా,
వచ్చినప్పుడు మీ సర్వైవ్ కావాలి కదా, మీరు వచ్చేటప్పుడే కొంత రుణాన్ని అప్పుగా తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా పోయి మీ కొడుకో కూతురో చదువుకోవాలంటే ఒక బ్యాంక్ లోన్ తీసుకొని పోయి చదువుకుంటారా లేదా? మనం వచ్చేటప్పుడు భూమి మీదకి వచ్చేటప్పుడే కొంత రుణాన్ని తెచ్చుకుంటాం, పుణ్యం అనే రుణాన్ని తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత భూమి మీదకి వచ్చినాక మర్చిపోతాడు. ఆ మర్చిపోయే క్రమంలో ప్రకృతి ఏం చేస్తుంది నీకు ఆ రుణం ఇచ్చింది కదా. ఇప్పుడు మీరు ఒక కారు కొనుక్కుంటారు సార్, కారు కొన్న తర్వాత ఒక ఈఎంఐ పెట్టుకుంటాం కదా, ఒక 1 year కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఈఎంఐ కట్టలేదు అనుకో, దానికి ఒక రికవరీ బ్యాచ్ ఉంటుంది కదా. కారు లోన్ ఇచ్చే విభాగం వేరు, రికవరీ వేరు కదా. సో ప్రకృతిలో కూడా రికవరీ సిస్టమ్ ఉంటుంది. ఆ రికవరీ సిస్టమ్ ఏంటి అంటే నీ రుణాన్ని తిరిగి తీసుకోవడం. ఆ రుణాన్ని తిరిగి తీసుకోగలంలో నువ్వు నష్టపోతున్నా అనే భ్రమలలో మనం ఉన్నాం. నష్టపోవడం ఉండదు, దీన్నే రుణ చెల్లింపులు అంటాం మనం. అంటే తిరిగి తీసుకోవడానికి ప్రకృతి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీ జీవితంలోకి తీసుకొచ్చి మీకు నష్టపరుస్తుంది. నష్టం అంటే మీ గతంలో ఉన్న రుణాన్ని చెల్లిస్తున్నారు మీరు. అది రుణ చెల్లింపులు సార్. అది ఇక్కడ అన్యాయం అంటూ ఎక్కడ జరగదు.